బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వైసీపీ, టీడీపీ పార్టీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపారు స్పీకర్. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించారు స్పీకర్. 4 వైసీపీ అలాగే 4 టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని 2 పార్టీలు స్పీకర్ కు పిటిషన్లిచ్చాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై వేటు వేశారు. అలాగే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మద్దాలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ పై కూడా అనర్హత వేటు వేశారు. ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేల విషయంలో ఎప్పుడెప్పుడు తీర్పు వస్తుందా, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ఉత్కంఠ కొనసాగింది. ఈ 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు ఎట్టకేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వైసీపీ, టీడీపీ పార్టీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపారు ఆయన. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించారు స్పీకర్ తమ్మినేని. 4 వైసీపీ అలాగే 4 టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతకాలం క్రితం రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాంకు అనర్హత పిటిషన్ ను ఇచ్చారు. దానిపై ఇటీవలే పిటిషన్ పైన విచారణను తమ్మినేని సీతారాం ముగించారు. వారందరూ కూడా పలుమార్లు నోటీసులు జారీ చేశారు. రిటర్న్ గా కూడా వాళ్ళ వాదనలు వినిపించారని కూడా ఇటీవలే ఈ పిటిషన్ల పైన స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ ముగించారు. అదే సమయంలో న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకొని తీర్పును రిజర్వ్ చేసినట్టుగా మనకు అసెంబ్లీ వర్గాల నుంచి కొద్ది రోజుల క్రితం సమాచారం ఉంది. తాజాగా ఇవాళ మొత్తం 8 మంది ఎమ్మెల్యేల పైన స్పీకర్ అనర్హత వేటు వేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి రేపు అధికారికంగా ఏపీ అసెంబ్లీ నుంచి గెజిట్ కూడా విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు టీడీపీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు అదేవిధంగా వైసీపీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేల పైన స్పీకర్ అనర్హత వేటు వేశారు. అయితే వీరందరూ కూడా స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.